బీటెక్ చదువుతున్నాను అన్న. బీటెక్ చదువుతున్నావు. ఎందుకు చదువుకునేది చదువుకోక ఈ పార్టీలు రంగులు అన్న ఈయన ఉండటం వల్ల మాకెంతో అంటే ఇప్పుడు మేము మా సీనియర్స్ చూసుకున్నా, మా ఫోర్త్ ఇయర్ ఎవరిని చూసుకున్నా ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఐటీ కంపెనీలు వచ్చాయన్న బాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు అనేది ఒక జాబ్ లేదన్న, జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదన్న. ఆయన వచ్చా ఏం చేశారన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, ఏదో అన్నాడు, అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు. ఫస్ట్ 14-15 వేలు అన్నాడు, తర్వాత 14 అన్నాడు, తర్వాత 13 అన్నాడు. ఇవన్నీ అంటున్నాడు కానీ మాకు ఎందుకన్నా డబ్బులు అవి ఇస్తున్నాడు కరెక్టేనన్నా. ఎవరి దగ్గర నుంచి మళ్ళీ పేదల దగ్గర నుంచి నొక్కుతున్నాడు అన్న. వీడు ఇప్పుడు ఐటీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ విడుదల లేదు. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ లేవు, ఐటీ కంపెనీలు రాలేదు. ఏమన్నా అడిగితే నేను చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అన్న రాష్ట్రానికి? సో ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి తీసుకుంటే సమూలంగా మార్పులు తీసుకొచ్చాం, దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నారు, ఆయన మంత్రులు చెప్పుకుంటారు. ఎంతవరకు వాస్తవం అన్న? ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు తెచ్చింది కదన్న. బాబు గారు ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చారన్న. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చారని ఏం లేదన్న. ఏదో చేస్తున్నాడు, ఏదో లైట్ చేస్తున్నాడన్నా కానీ పేరే అన్నది. పైన అక్కడ బటన్ నొక్కుతాడన్న, ఇక్కడ మళ్ళీ కింద ఇంకో బటన్ నొక్కుతాడన్న. ఇంకేం వచ్చిందన్న? అంతే. సో ఇప్పుడు రాజధాని గురించి ఏంటి యువతగా మీ అభిప్రాయం? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో నేనే గెలిచి వైజాగ్ నుంచే పరిపాలన చేస్తే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్తా ఉన్నారు. మరి ఒక యువకుడిగా మీరు ఎట్లా చూస్తారు అన్న? జగన్ ఇంకోసారి వచ్చాడంటే ఈ రాష్ట్రం అమ్ముకొని, ఈ రాష్ట్రం ఎవరు ఉండరన్న. ఈ రాష్ట్రం ఇప్పుడు అన్ని అప్పులు పెట్టాడన్న. సచివాలయం డౌన్ స్టేర్ అప్పు పెట్టాడు, శ్రీశైలం అప్పు పెట్టాడు, తిరుపతి అప్పులు పెట్టాడు. ఇంకా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పాకిస్తాన్కి అప్పు ఇచ్చేస్తాడన్న. సో సచివాలయాన్ని ఇలా తాకట్టు పెట్టడం అనేది ఎట్లా చూస్తారు మీరు? సచివాలయం తాకట్టు పెట్టి ఇంకా ఉన్న స్టేట్ ఉన్న ఒక సచివాలయం తాకట్టు పెట్టాడంటే ఇంకా మమ్మల్ని తాకట్టు పెట్టుకుని ఆడవాళ్ళు కూడా తాకట్టు పెడతాడన్న. ఇంకుండేకుంది అంత దిగజారిపోయాడన్న. మరి దీన్ని సపోర్ట్ చేస్తా అన్నారు కదా కొడాలి నాని ఇలాంటి వాళ్ళు. రాజ్యాంగంలో ఏమైనా ఉందా? వాడు కైనీలు వేసుకొని ఎదవన్నాడు, కైనీలు వేసి ఏదేదో మాట్లాడతాడన్న. గుట్కాలు వేస్తాడు, కైనీలు వేస్తాడు. ఒక డ్రైవర్ని ఒక బాబు గారు నిలబెట్టింది కొడాలి నానిని. ఇప్పుడు అటున్న ఎమ్మెల్యేలు, వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఒక బాబు గారి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళేనన్న. ఏదో అటు డబ్బులు ఇచ్చారని అటు వెళ్ళి వాడి గురించి మాట్లాడారన్న. రేపు బాబు గారు రావాలి, వాళ్ళని పక్కా చెప్పేసుకుని పక్కా కొడతారన్న. రోజాని, నా కోడలు నానిని, జగన్ అయితే జైల్లోనే వేస్తారన్న. ఇది మాత్రం ఫిక్స్ అన్న. మరి ఆయనే అధికారంలోకి వస్తాడని చెప్పి డజన్కి పైగా సర్వేలు చెప్తున్నాయని చెప్పి ఈరోజు సాక్షి పేపర్లు వేస్తా ఉన్నారు. వాళ్ళు పేపర్లు వేస్తున్నారని సాక్షి వాళ్ళు కాబట్టి పేపర్లు వేస్తున్నారన్న. ఒక సర్వే పరంగా తేలింది ఏంటంటే జగన్కి 15 రావడం కూడా కష్టమేనన్న. సో ఓటమి పీకే చెప్పినట్టు భారీ ఓటమేనంట. భారీ ఓటమేనన్న అదన్నా. సో ఈరోజు టీడీపీ జనసేన పొత్తు గురించి ఒక యువకుడిగా నీ అభిప్రాయం ఏంటి అన్న? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారంటే ఏదన్నా ఇప్పుడు ఏదన్నా ఒక నాయకులు అంటే ఆలోచించే చేస్తారన్న. ఆలోచన చేసి మాకు భవిష్యత్తులో ఉపయోగపడిద్దని తెలిసే పొత్తు పెట్టుకున్నారన్న పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఈ పొత్తును కూడా విమర్శలు చేస్తున్నారు. 24 సీట్లే ఇచ్చారు, మొత్తం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుతాడు రేపు పవన్ కళ్యాణ్ అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అన్న. ఇప్పుడు జగన్ పేటీఎం బ్యాచ్కి బిస్కెట్లు వేసాడన్న. బిస్కెట్లు వేయటం వల్ల ఆ పేటీఎం బ్యాచ్ ఏదో వాగిద్దన్న. అందరికీ తెలుసు అన్న వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు, ఇటు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో అందరికీ తెలుసు అన్న. ఏదో పేటీఎం బ్యాచ్ డబ్బులు వేస్తే ఏదైనా వాగుతారన్న. అది ఈరోజు విద్యార్థులకు కావచ్చు అందరికీ పథకాలు ఇస్తూ ఉన్నారు, మరో పక్క చూస్తే విపరీతమైన అప్పులు తీసుకొస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి ఒక యువకుడిగా? మీ భవిష్యత్తు గురించి ఏమంటారు అన్న? నీకు ఒకటి చెప్పమంట, ఉన్నది మొత్తం అప్పు చేశారన్న. రేపు బాబు గారు వస్తారన్న, పక్కా బాబు గారు వస్తారన్న. బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు అంతకుముందు ఎలా ఉందో అందరికీ తెలుసు. జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉందో అందరికీ తెలుసు. రేపు బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో తెలుసు. అలాగే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన వస్తే పథకాలు తీసేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ బ్యాచ్ కానీ ప్రచారం చేస్తుంది. అలాగే వాలంటీర్లు ఉద్యోగం నుంచి పీకేస్తామని చెప్పారు. కానీ బాబు గారు అయితే అన్ని పథకాలు అలాగే ఉంటాయి, ఇంకా మేము అదనపు పథకాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ కూడా అలాగే ఉంటుందని చెప్పి బాబు గారు చెప్పడం. సో దీన్ని ఎట్లా చూడాలి? నా బాబు గారు ఏదైనా వెనక ముందు ఆలోచించుకొని ఏదన్నా అన్ని ఆలోచించుకొని చేస్తారన్న. ఆయన చేశారంటే అది కరెక్టేనన్నా, అది తప్పు కాదు. ఎందుకంటే అనుభవం ఉన్న ఆయన, ఎంతో కాలం నుంచి అనుభవం ఉండి ఎంతో కాలం నుంచి పార్టీలో ఉన్న ఆయన. ఈ మధ్యలో వచ్చిన 10th ఫెయిల్ అయిన జగన్ మాట్లాడితే ఇంకా బాబు గారు ఏదో చదువుకున్న ఆయన ఇంకేం మాట్లాడాలన్నా? అన్నీ ఆలోచించుకొని చేస్తాడన్న. ఆయన ఏది చేసినా కరెక్టేనన్నా. అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏంటి నీ అభిప్రాయం? ఇప్పుడు వాలంటరీ అంత ముందు జగన్ వచ్చినప్పుడు వాలంటీర్లు చెప్పారు ఇంటింటికి వచ్చి బియ్యం ఇస్తారు, వాళ్ళు వాలంటీర్లు తెచ్చిస్తారన్నారు. ఒక నెల వస్తే ఆటో వచ్చింది, లేదా ఇంకో నెల వెళ్ళి మేమే తెచ్చుకోవాలి. వాలంటీర్ ఇంటికి నెల పెన్షన్ ఇస్తారంటారు. ఇప్పుడు కొంతమంది వాలంటీర్లు ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారన్న. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అది తర్వాత వాళ్ళ ఇష్టం. వాలంటీర్లు పెట్టారన్న కరెక్టేనన్న, కానీ వాళ్ళకి శాలరీలు కూడా ఇవ్వట్లేదన్న. సరిగ్గా శాలరీ ఇచ్చే పరిస్థితుల్లో లేడు. ఏమన్నా అడిగితే సగం శాలరీలు అంటున్నాడు. ఎక్కడి నుంచి అప్పు చేద్దాం, ఆ సగం శాలరీ కూడా అప్పు నుంచే తెస్తున్నాడన్న.
ఏమైపోతుంది అంటారు ఈ డబ్బు అంతా? అప్పులు చేస్తున్నారు, తాకట్లు పెడుతున్నారు, ఆదాయం వస్తూ ఉంది ఇసుక మద్యం మీద. ఏమైపోతుంది అంటారు ఈ డబ్బు? డబ్బంతా వెనక పోగేసుకుంటున్నాడు అన్న. ఏం చేసుకుంటారంట? రేపు చనిపోయేటప్పుడని ఏం తీసుకెళ్ళడన్నా? వెనక ఇప్పుడు ఉన్న అంతకుముందు ఎంతో తక్కువ 1 కోటి అంతన్నా ఆయన ఈ ఏపీ సీఎం అయిన తర్వాత 510 కోట్లకు వచ్చిందన్న ఆస్తి. ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చాయి ఆయన పేరు మీద. అంతకుముందు ఒక ఫ్యాక్టరీ లేనన్న. ఇవన్నీ డబ్బు నొక్కేసి ఫ్యాక్టరీలు అయి పెట్టుకుంటున్నాడన్న. ఓకే. సో మరి ఇలాంటి వ్యక్తుల్ని జనం మళ్ళీ నమ్ముతారంటారా? పొరపాటున నమ్మరన్న. అది ఈసారి మా యూత్ గురించి చెప్తున్నాం. మా యూత్ అయినా చంద్రబాబు జనసేన కన్నా ఓటు, వైసీపీకి లేదన్న. ఏదైనా అడిగితే నాకు 175 టార్గెట్ అట. 175 కదా, 15 సీట్లు కూడా రావన్న. ఏదైనా అడిగితే సిద్ధం అంటాడు. ఎక్కడికి సిద్ధం అవుతాడు? జైలుకి వెళ్ళడానికి సిద్ధం. అది మాత్రం పక్కా. బావగారు, ఈరోజు ఏదైతే ఈ గుంటూరు జిల్లాలో బీసీ డిక్లరేషన్ సభ అంటూ కూడా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఏంటి అసలు ఈ బీసీ డిక్లరేషన్లో? తెలుగుదేశం పార్టీ ఏమో రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి చూస్తేనేమో బీసీలకి మేము చేసినంత ఎవరూ చేయలేదు, 36 కార్పొరేషన్లు ఇచ్చి పదవులు ఇచ్చి కుర్చీలు వేసి కూర్చోబెట్టి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి తెలుగుదేశం నాయకులుగా కార్యకర్తలుగా మీరేమంటారు దీని గురించి? మేము గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో మేము కులవృత్తి పదహాలు తీసుకున్నాము, అభివృద్ధి చెందాము. ఈనారు పాలకులు మాటలకే పరిమితం అయ్యాడు. తుకలకు పాలన ఒకటి పెట్టి ఈ ప్రజలందరిని నాశనం చేసింది కాక మెయిన్ మా బీసీ కులాలని అనగదొక్కి మాకు పేరుకే బీసీ పథకాలని చెప్పి మమ్మల్ని ఎక్కడ కూడా ముందుకు కదలనీయకుండా మా బీసీలని పోలీసులతో కొట్టిస్తా, బలమండా కాడ వాళ్ళ నాయకులతో మమ్మల్ని అనగదొక్కిస్తా, మమ్మల్ని బయటకు రానియకుండా భయభ్రాంతులు చేసి చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో మా బీసీ కులాలు పడ్డ బాధలు ఎప్పుడు కూడా మాకు చూడాల. కానీ ఇలాంటి తుకలకు ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు పోతాడని మా బీసీ కులాలందరూ మేమందరం ఐకమత్యంగా ఉండి ఎదురు చూస్తా ఈ ఉమ్మడి పొత్తు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ గవర్నమెంట్ని గెలిపించి మా కుల వృత్తులన్నీ ఇతను అనగదొక్కినవన్నీ మళ్ళీ మేము తెచ్చుకుంటాం. సో మీరు చూస్తేనేమో అభివృద్ధి చెందలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పథకాలు ఏమీ రావట్లేదని మీరు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో దొరికిన చట్టాల్లో అప్పు తీసుకొస్తా ఉన్నారు, దొరికిన వ్యవస్థనల్లా తాకట్టు పెడతా ఉన్నారు. ఈరోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారంటారు? మీకు అభివృద్ధి జరగట్లేదని మీరు అంటా ఉన్నారు, ఆయన ఏమో నేను పథకాలు ఇస్తున్నాను అప్పులు తీసుకొచ్చాను ఆయన చెప్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన 4 సంవత్సరాల 10 నెలల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చి దరిదాపు 1000 కోట్లు పైసలుకున సంపాదించుకొని వాళ్ళ ఖజానాల్లోకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ నాయకులకి అకౌంట్లో డబ్బంతా బాక్సులుగా పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఈ ఓటర్లందరినీ భయభ్రాంతులను చేసి గెలవాలని చూస్తున్నాడు. ఇవాళ ఏదో మందు గుమా అని మందులు తీసుకొచ్చి 50 రూపాయలు ఉండే క్వార్టర్ 200 రూపాయలు చేసి ఈ జనం పొద్దుగూగులు పనిచేసి 200 రూపాయల క్వార్టర్ మందు తాగి తాగిన కాడి నుంచి కడుపులో నొప్పాను, ఆ నొప్పాను, ఈ నొప్పాను, హాస్పిటల్కి వెళ్ళా తిరిగి ఈ చేత్తో ఎత్తనాడు, కుడి చేత్తో ఎత్తనాడు, ఎడం చేత్తో తీసుకుంటున్నాడు. సో మరి ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం వస్తుందని చెప్పి డజన్ పైగా సర్వేలు చెప్తున్నాయని చెప్తున్నారు కదా. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని, ఆరిపోయే దీపానికి వెళ్తూరు ఎక్కువ అన్నప్పుడు అది పెద్దలు చెప్పిన స్వామిత ప్రకారం ఎవరైనా అనేది అదే. ఇప్పుడు ఉట్టికి ఎగరలేని అమ్మ ఏం చేసిద్ది? స్వర్గానికి లుచ్చినేసిద్ది. ఆ లుచ్చిని ఇరిగి కింద పడిద్ది. కానీ అతను కూడా నిన్న ప్రశాంత్ కిషోర్ గారు అన్నట్టు నీవు జనానికి డబ్బులు ఇచ్చి ఉచిత పథకాలు డబ్బుతో గవర్నమెంట్ ఎవరూ నడపలేరు. విద్యా దీవెన ఉద్యోగస్తులకి, రైతులకి, ఈ ఆటోలకి ఇవన్నీ జనాన్ని ఎప్పుడైతే ముందుకు నడపగలుగుతాడో సమర్థమైన నాయకుడు, అప్పుడు ఈ గవర్నమెంట్ నిలబడగలిగిద్ది. ప్రజలు సుఖ సంతోషాలతో తిరగలుగుతారు. ఇవాళ ఉన్న పాలకుల వల్ల అల్లాడిపోతున్నారు. తాగుతానికి నీళ్లు లేక నీళ్ళన్నీ ఆపటం కుదరక, కనీసం నీళ్ళు ఆపటం కుదరక నీళ్ళన్నీ సౌందర్యాన్ని పంపించి లారీలు ఇసుకంతా దోచుకుంటా ఆడ మెట్ట తేలితే ఆడ తోచుకుంటాం, అమ్ముకుంటాం. ఇంకా ఏం పరిపాలన చేస్తాడు? ఏమి ప్రజలకు పెడతాడు? ఏ ఊరండి మీది? మాది బాపట్ల. సో ఇప్పుడు రాజధాని గురించే తీసుకుంటే రేపు మళ్ళీ నేను వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను గెలిచిన తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇందాక వైజాగ్లో చెప్తా ఉన్నారు. ఎట్లా చూడాలి? ఇప్పుడు అక్కడ వాళ్ళే నమ్మతలా, వైజాగ్ వాళ్ళే నమ్మతలా. ఇంకా రాష్ట్రం ఏమి నమ్మిద్ది అతన్ని? ఇంకా నమ్మే ప్రసక్తిలో లేదు. సో ఖచ్చితంగా గెలుపు పొత్తుదేనంటారా? మా 100% పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు.